పిల్లలు, ఇప్పుడు ఈ తాత మీకొక మంచి కథ చెప్పబోతున్నాడు. అనగనక ఒక అడవిలో చిన్ని అనే ఒక చిట్టెలుక ఉండేది. అది చాలా తెలివైనది. అది ఎప్పుడూ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేది. ఒకరోజు ఫుడ్ కోసం అడవిలో తిరుగుతూ ఒక పెద్ద గింజలతో కూడిన దాన్ని చూసింది. చూసి, అబ్బా, ఇది నాకు చాలా రోజులు సరిపోతుంది అని ఆనందంగా అనుకుంది. కాని ఆ గింజలు ఎలుగుబంటి దాచుకున్న ఆహారమని చిన్నీకి తెలీదు. చిన్ని ఆ గింజలను తీసుకుందామని ప్రయత్నిస్తే అప్పుడు ఎలుగుబంటి వచ్చి, ఎవరది నా ఆహారాన్ని తాకుతున్నారు అని గట్టిగా అడిగింది. చిన్ని అప్పుడు భయపడి తన తెలివితో, అయ్యో, నీవు ఇంత ఆహారం సేకరించావు. నేను ఒక గింజ తీసుకుంటే నువ్వు నాకు చాలా సహాయం చేసిన వాడివి అవుతావు అని చెప్పింది. ఎలుగుబంటికి ముందు కోపం వచ్చింది. అది చూసి చిన్ని చాలా భయపడింది. కాని చిన్ని మాటలకు మనసు కరిగి ఇలా అంటుంది, సరే, ఒక గింజ తీసుకో, కాని మళ్ళీ నా అనుమతి లేకుండా తీసుకోవద్దు అని చెప్పింది. చిన్ని ధన్యవాదాలు చెప్పి ఒక గింజ తీసుకుంది. ఆ రోజు నుండి చిన్ని ఎవరి వస్తువులనైనా కూడా అడగకుండా తీసుకోకూడదని నేర్చుకుంది. పిల్లలు, ఈ కథ నుండి మీరొక నీతి నేర్చుకోవాలి. ఇతరుల వస్తువులను ఎప్పుడూ గౌరవించాలి. వారి అనుమతి లేకుండా తీసుకోకూడదు. మనం నిజాయితీగా ఉంటే అందరూ మనల్ని మెచ్చుకుంటారు. మరి ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో మీ నేమ్తో కామెంట్ చేయండి. మీ పేరుతో కూడా మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.